హాయ్ యూఎస్ వెల్కమ్ టు బీఆర్కే ఎడ్యుకేషన్. దిస్ ఇస్ స్వీయ వర్మ. ఈరోజు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు ఎడ్యుకేషనల్ కౌన్సిలర్ సంతోష్ గారు. నమస్కారం అండి. నమస్తే అండి. ఎలా ఉన్నారు సార్? బాగున్నాను, మీరు ఎలా ఉన్నారు? నేను బాగున్నాను. ప్రతి ఒక్క విద్యార్థి విదేశాలకు వెళ్ళి చదువుకుంటున్నారు. విదేశాలకు వెళ్ళి చదువుకోవాలంటే అసలు ఎలాంటి పరీక్షలు రాయాలి, ఆ పరీక్షలు రాసిన తర్వాత రిజల్ట్ బాగా రావాలంటే అసలు పరీక్షలకు ముందు ఏం చేయాలి? ఫస్ట్లీ అంటే ఈ క్వశ్చన్ని కొంచెం చేంజ్ చేస్తాను నేను. ఫస్ట్లీ అసలు విదేశాలకు వెళ్ళి చదవాలా లేదా అనేది మనం అడగాలి. ఎందుకంటే ఈ మధ్య విదేశాల్లో, ఎస్పెషల్లీ విదేశాలు అంటే ఐ నో వాట్ యూ మీన్, మెయిన్లీ యుఎస్. మన తెలుగు పిల్లలకి క్రేజ్ అంటే యుఎస్లో చాలా చేంజెస్ వస్తున్నాయి. బట్ ఫస్ట్లీ మనం స్టార్ట్ చేద్దాము యుఎస్ ఎలా వెళ్ళాలి. ఇప్పుడు యుఎస్కి జనరల్లీ ఏంటంటే ట్రెండ్ ఏంటంటే మాస్టర్స్ చేయడానికి యుఎస్లో వెళ్తారు. ఇప్పుడు అండర్ గ్రాడ్యుయేట్ డిగ్రీని బీటెక్ ఆర్ బీఈ అంటారు, బ్యాచులర్ ఆఫ్ ఇంజనీరింగ్ ఆర్ బ్యాచులర్ ఆఫ్ టెక్నాలజీ. జనరలీ ఏంటంటే స్టూడెంట్స్, మన తెలుగు పిల్లలు ఎస్పెషలీ ఇంజనీరింగ్ ఇక్కడ చదువుకుంటారు, ఫారెన్కి వెళ్ళి అదంటే యూఎస్కి వెళ్ళి మాస్టర్స్ చేద్దామని చూస్తారు. సో యూఎస్ గురించి మనం మాట్లాడామంటే ఫస్ట్లీ వాళ్ళు యూఎస్ ఓవరాల్ ప్రొఫైల్ ఆఫ్ ది స్టూడెంట్ చూస్తారు. అండ్ వాళ్ళకి 2 ఎగ్జామ్స్ వాళ్ళు మ్యాండేటరీగా రాయాలి. ఒకటి ఏంటంటే జిఆర్ఈ, గ్రాడ్యుయేట్ రికార్డ్ ఎగ్జామ్, అంటే బేసిక్ మ్యాథ్స్, ఇంగ్లీష్ స్కిల్స్ వాళ్ళు టెస్ట్ చేస్తారు. సెకండ్ టోఫెల్ ఎగ్జామ్. టోఫెల్ ఏంటంటే లిస్నింగ్, రీడింగ్, రైటింగ్ వాటి గురించి టెస్ట్ చేస్తారు. ఈ 2 ఎగ్జామ్స్ వాళ్ళు క్రాక్ చేసి దాని తర్వాత ఈ 2 ఎగ్జామ్స్ అయితే మ్యాండేటరీ రిక్వైర్మెంట్. డిఫరెంట్ యూనివర్సిటీస్ డిఫరెంట్ కట్ ఆఫ్స్ ఉంటాయి. అది కాకుండా ఒక స్టేట్మెంట్ ఆఫ్ పర్పస్ అని రాయాలి. అంటే స్టూడెంట్ కాలేజెస్కి చెప్తోంది మమ్మల్ని ఎందుకు తీసుకోవాలి ఆ కాలేజ్లో ఆర్ ఆ యూనివర్సిటీలో అని. సో అది ఉంటుంది. అది కాకుండా మొత్తం అకాడమిక్ రికార్డ్ చూస్తారు. 10th క్లాస్లో ఎన్ని మార్క్స్ వచ్చాయి, 12thలో ఎన్ని వచ్చాయి, ఇంటర్మీడియట్లో ఇంటర్మీడియట్ ఆర్ 12thలో ఎంత వచ్చాయి, ఇంజనీరింగ్లో ఎంత స్కోర్ వచ్చింది. దెన్ వాళ్ళ వర్క్ ఎక్స్పీరియన్స్ చూస్తారు. ఏదైనా రీసెర్చ్ పేపర్స్ వాలంటీరింగ్ చేస్తే అది చూస్తారు. దెన్ ఇంటర్న్షిప్స్ ఎలా చేశారు అని చూస్తారు. దాన్ని బట్టి వాళ్ళు యూనివర్సిటీస్ కాల్స్ అనేవి ఇస్తాయి, అంటే వాళ్ళు ఆఫర్ లెటర్ టైప్లో ఇస్తాయి అన్నమాట, దట్ యూ కెన్ జాయిన్ ది యూనివర్సిటీ. దీని తర్వాత దీని వెనకాల కూడా ఉంది, మంచి ప్రొఫైల్ ఉంటే యూనివర్సిటీ స్కాలర్షిప్స్ కూడా ఇస్తాయి అన్నమాట. సో దీనికి అన్నింటికి ఒక 1 year టైం పడుతుంది ఇదంతా సెట్ చేసుకోవడానికి. సో అందుకే జనరలీ స్టూడెంట్స్ అందరూ 3 to 3rd year 2nd semester నుంచి అప్లై చేసుకోవడానికి స్టార్ట్ చేస్తారు. ఇప్పుడు అదే వేరే కంట్రీస్, యూరోపియన్ కంట్రీస్ ఆర్ కెనడా చూసామంటే వాళ్ళు యాక్సెప్ట్ చేసే స్కోర్ ఐఎల్ట్స్ ఎగ్జామ్ కంపల్సరీ రాయాలి. ఆ ఐఎల్ట్స్ ప్లస్ ప్రొఫైల్ చూస్తారు. సో బేసికలీ యూఎస్ వాళ్ళు చూసేది జిఆర్ఈ మెయిన్, మన కెనడా అండ్ యూరోపియన్ కంట్రీస్ చూసేది ఐఎల్ట్స్. టోఫెల్ అనేది ఇంగ్లీష్ ఎగ్జామ్, టోఫెల్ అనేది జిఆర్ఈతో పాటు అది కూడా రాయాలి, అంటే బేసిక్ ఇంగ్లీష్ స్కిల్స్ అనేవి చూస్తారు. ప్లస్ ప్రొఫైల్ సాలిడ్గా ఉండాలి. అలాంటప్పుడు యూనివర్సిటీస్ అనేవి యాక్సెప్ట్ చేస్తాయి అన్నమాట. మేజర్ ఎగ్జామ్స్ మటుకు ఇవే వెన్ వీఆర్ టాకింగ్ అబౌట్ ఇట్. ఇప్పుడు యూఎస్లో H1B వీసా బాగా పెంచేశారు కదండి, మరి ఇండియన్స్ వెళ్ళి అక్కడ చదువుకోవాలంటే ఇబ్బంది కదా? డెఫినెట్లీ ఇబ్బంది అండి, ఐ వోంట్ డినై ఇట్. కానీ యూఎస్లో ఏంటంటే ఫస్ట్ మనం వీసా సిస్టమ్ అర్థం చేసుకోవాలి. ఫస్ట్ ఏంటంటే స్టూడెంట్ వీసా ఉన్నప్పుడు వాళ్ళు పార్ట్ టైం జాబ్స్ చేయొచ్చు, అంటే టీచింగ్ అసిస్టెంట్షిప్ కానీ, రీసెర్చ్ అసిస్టెంట్షిప్ కానీ అలాంటి రోల్స్ చేయొచ్చు. దాని తర్వాత వాళ్ళు ఎంప్లాయర్, దాని తర్వాత వాళ్ళు ఒక 2 years, ఇప్పుడు ఈ స్టెమ్ కోర్సెస్ అంటారు, మన ఇంజనీరింగ్ కోర్సెస్ అయినా కానీ, మేనేజ్మెంట్ కోర్సెస్ అయినా కానీ, ఇలాంటి మంచి కోర్సెస్ చేస్తే వాళ్ళు ఒక 1-2 years పనిచేయడానికి టైం ఇస్తారు యూఎస్లో. ఈ లోపల ఏంటి, వాళ్ళు ఒక ఎంప్లాయర్ని వెతుక్కుని, అంటే ఒక కంపెనీని వెతుక్కుని, యూఎస్లో సిస్టమ్ ఎలా అంటే కంపెనీయే ఎంప్లాయీకి వీసా స్పాన్సర్ చేస్తుంది. సో ఈ కంపెనీ వెతుక్కోవడానికి ఇదివరకు $10,000 ఉండేది, ఇప్పుడు దాన్ని $100,000 చేశారు, అంటే ఒక 10 times పెంచారు. అంటే వాళ్ళు అరౌండ్ 85 lakh rupees కట్టాలి కంపెనీ స్టూడెంట్ హైర్ చేసుకోవడానికి వాళ్ళ కంపెనీస్లో. ఇప్పుడు ఇది ఎవరికి ఎఫెక్ట్ అవుతుందంటే ఏవైతే ఎంట్రీ లెవెల్ జాబ్స్ ఉన్నాయో, ఎంట్రీ లెవెల్ జాబ్స్ అంత శాలరీస్ కూడా రావు, సో కంపెనీస్ ఆబ్వియస్లీ స్పాన్సర్ చేయవు. బట్ ఎవరికైతే హైయర్ లెవెల్ జాబ్స్ ఉన్నాయో, కొంచెం మంచి ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్స్ వాళ్ళు ఉన్నారో, వాళ్ళకి స్టిల్ టాప్ కంపెనీస్ అనేవి స్పాన్సర్ చేస్తాయి. బట్ మేము చూసే ఇది ఏంటంటే, మా అనాలిసిస్ ఇట్ కుడ్ బి రాంగ్, బట్ మేము ఎలా చూస్తున్నామంటే ఇప్పుడు ఇంకా అవుట్సోర్సింగ్ అనేది స్టార్ట్ అవుతుంది. వాళ్ళు యూఎస్కి పిలిచి చేయడం కాకుండా కానీ ఇండియాలో సెంటర్స్, ఇలా కొన్ని ఫారిన్ కంట్రీస్లో సెంటర్స్ పెట్టి ఎంప్లాయీస్ని లోవర్ కాస్ట్లో హైర్ చేసుకుంటారు. అక్కడేమో యూఎస్ సిటిజన్స్తోనే వాళ్ళు అవన్నీ ఓపెనింగ్స్ ఫిల్ చేసుకుంటారు అని తెలుస్తుంది. బట్ హ్యావింగ్ సెడ్ దట్ యూఎస్లో ఇలాంటి ఇష్యూస్ ఉన్నాయి, కానీ యూరోప్ ఇప్పుడు ఇంకా ఫేవరబుల్ పాలసీస్ తీసుకొస్తుంది ఇండియన్స్కి. రీసెంట్లీ నెదర్లాండ్స్, నార్వే, ఫిన్లాండ్ లాంటి కంట్రీస్ కూడా
పర్మనెంట్ రెసిడెన్షిప్ ఫర్ ఇండియన్స్ ఇస్తుంది, పిఆర్ అది ఇస్తుంది. సో ఇలాంటి ఆప్షన్స్ కన్సిడర్ చేసుకోవచ్చు. కెనడా కూడా రీసెంట్లీ స్టేట్మెంట్ ఇచ్చింది. ఇప్పుడు యూఎస్ తర్వాత నెక్స్ట్ హాట్స్పాట్ కెనడానే. కెనడా వాళ్ళు ఏం స్టేట్మెంట్ ఇచ్చారంటే ఈ H1B స్టూడెంట్స్కి ఎవరికైతే ఇష్యూస్ వస్తుందో మేము జాబ్స్ ఇస్తాము అని. బికాస్ కెనడాకి కూడా వర్క్ ఫోర్స్ అనేది రిక్వైర్మెంట్ ఎక్కువ ఉంది. యూఎస్ ఏమైపోయిందంటే మార్కెట్ అనేది సాచురేషన్ ఎక్కువైపోయింది. అంటే మీకు తెలిసిందే లక్షల మంది వెళ్తున్నారు ఎవ్రీ ఇయర్ యూఎస్కి, కానీ జాబ్స్ అన్నీ లేవు. అక్కడ రిసెషన్ కూడా హిట్ అవుతుంది. సో మార్కెట్ బాగాలేదు. ప్లస్ అక్కడ ఏంటి లోకల్ ప్రెషర్, వాళ్ళకి అక్కడ ఇంప్రెషన్ ఎలా ఉందంటే ఇండియన్స్ వచ్చి జాబ్స్ తీసేసుకుంటున్నారు మావి. సో అందుకే లోకల్స్నే ఫస్ట్ ప్రయారిటీ ఇవ్వండి, దాని తర్వాత నాన్ లోకల్స్కి ప్రయారిటీ ఇవ్వండి అని ఇలాంటి రూల్స్ పెడుతూనే ఉన్నారు, ఇంకా పెడతారు కూడా. సో స్టూడెంట్స్ ఏంటంటే ఇప్పుడు ఆల్రెడీ అక్కడ ఉన్న స్టూడెంట్స్కి ప్రాబ్లం లేదు, ఈ కొత్తగా వెళ్ళే స్టూడెంట్స్కి ప్రాబ్లం అయితే ఉంటుంది. సో వాళ్ళు ఆలోచించుకోవాలి అంత పైసలు పెడుతున్నాము వర్తా కాదా. ఇప్పుడు ఎందుకంటే చాలామంది యూఎస్ వెళ్తే మళ్ళీ తిరిగి రారు. ఇప్పుడు ఓన్లీ ఎడ్యుకేషన్ చేసుకుని తిరిగి వస్తే ప్రాబ్లం లేదు, పర్మనెంట్గా అక్కడే ఉంటామంటే ప్రాబ్లం. సో ఆలోచించుకోవాలి స్టూడెంట్స్ డెఫినెట్లీ. థ్యాంక్ యూ సంతోష్ గారు, నైస్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు.